టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ సమాచారం అంతా అమెరికాలో కంపెనీకి ఇస్తున్నారు. ఆ కంపెనీ డీటెయిల్స్ మారిస్తే ఏం చేస్తారు? ఏమన్నా అర్థం ఉందా? దీనికి అర్థం ఉందా? ఇప్పుడు గవర్నమెంట్లో మరి ఎన్ని ఎట్లా నడుస్తున్నాయి? ఇప్పుడు కంప్యూటరైజేషన్ జరగలేదా? ఎట్లా నడుస్తుంది? ఆయన ఉన్నప్పుడు డిజిటలైజేషన్ ఆయనే మొదలు పెట్టాడు. మరి అప్పుడు ఎక్కడ చంద్రమండలంలో ఉండే దానికి ఏదైనా పెట్టినాడా సర్వరు? లేదంటే ఆయన ఇంటి కింద ఎక్కడన్నా హెరిటేజ్ కింద దాంట్లో పెట్టాడా? అర్థం ఏమన్నా ఉందా? చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక గవర్నమెంట్ అదే ఫుల్ ప్రూఫ్గా తయారు చేయడానికి ఇది చేస్తుంటే దీంట్లో అసలు మీరు ఆలోచించండి మీడియా వాళ్ళు. ఇప్పుడున్న సిస్టంలో వివాదాలకు అవకతవకలకు అవకాశం ఉందా? దీని నుంచి సింగిల్ డాక్యుమెంట్ ఒకటి తీసుకొచ్చే దాంట్లో అలా దానికి అవకాశం ఉంటుందా? నీకు ఆ సింగిల్ డాక్యుమెంట్ లేకపోవడం కూడా తప్పంటాడు. నీ ఒళ్ళంతా రోగాలు లేకపోవడం తప్పంటాడు. నువ్వు మనిషి మీద రోగాలు లేకపోతే ఎట్లా అంటే ఏం చేస్తాం దానికి? ఆయనలాగా రోగాలు అందరికీ ఉండాలంటే ఎందుకు ఉండాలి? చంద్రబాబు లాగా ఎవడన్నా ఉండకపోవడం ఒకటి. ఆ మధ్య చూసినా వీళ్ళ వైఖరి ఎక్కడికి పోతుందంటే ఆసుపత్రిలో పేషెంట్లు తగ్గుతున్నారని బాధపడుతున్నారు. పేషెంట్లు తగ్గడం అంటే రోగాలు తగ్గడం అనేది ఎందుకు అనుకోరో అర్థం కావట్లా. ఆసుపత్రులు పెరిగినాయి, దామంటాం ముందు జాగ్రత్తగా ఇచ్చే మందులు పెరిగినాయి, అండ్ మనకు కేర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వరకు డాక్టర్లు వస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు సహజంగానే ఇక్కడికి వచ్చే వాళ్ళు తగ్గుతారంటే అట్లా కుదరదు. రోగులు ఉండాలి కదా. మా హయాంలో ఎంతమంది రోగులు వస్తున్నారు అనేంతవరకు పోతున్నారంటే ఆయన ఏం జనాన్ని ఎక్కడికి తోయాలని చూస్తున్నాడు? ఇది అన్ని రెచ్చగొట్టి అందరిలో భయాందోళన రెచ్చగొట్టడం ఇవంతా ఎక్కడికి దారి తీస్తాయి అనేది అర్థమే కావట్లా. రైతుల పాలిట ఉత్తాడుగా మారింది కాబట్టి రేపు అధికారంలో వచ్చాక రెండో సంతకమే ఈ యాక్ట్ రద్దు చేస్తూ పెడతానని కూడా చంద్రబాబు చెప్తున్నా. ఆయన మామూలుగా శిక్షించకూడదు అలాంటి మాట అన్నందుకు. ఏ చట్టాన్ని అది ఆయన నిజంగా వస్తే ఇస్తే ఆయన కలగంటున్నాడు. పగటి కళలు అన్ని 24 hours కళల్లోనే ఉన్నాడు కాబట్టి ఆయన కళ కనొచ్చు. కానీ ఆయన వచ్చేది లేదు చచ్చేది లేదు కాదు. ఒకవేళ వస్తే అది చేస్తానంటే తన మళ్ళీ కబ్జాకు అనుకూలంగా భూములకు కబ్జా ఇచ్చేయడానికి తన వాళ్ళందరికీ దానికి అవకాశం కల్పించడానికి ఆయన అందుకోసమే మళ్ళీ వెనక్కు తీసుకుపోవాలని అనుకుంటున్నట్టు అనుకోవాలి. ఇప్పుడు కూడా ఒకవేళ నిజంగా దీని మీద ఎవరన్నా ఆందోళన చెందుతుంటే వాళ్లకు దీనికి చేయడానికి మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, మాట్లాడారు, అందరం చెప్తూనే ఉన్నాం. మన రెవెన్యూ మంత్రి గారు మాట్లాడారు. ఇది ఈరోజు ఆ చట్టం మాత్రమే అయింది తప్ప ఇంకా దానికి సంబంధించిన రూల్స్ కానీ ఫ్రేమ్ కాలేదు, ప్రొసీజరల్ ఫ్రేమ్ కాలేదు. దానికంటే ముఖ్యంగా సమగ్ర భూ సర్వే పూర్తి అయిన తర్వాతనే ఇది వస్తుంది. ఎందుకంటే అది రాకుండా దీనికి వాల్యూ లేదు. అది వచ్చిన తర్వాత ఇది లేకపోయినా దానికి పూర్తి ఇది రాదు. అది జరిగి దాని తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్కి రావాలంటే కనీసం 2 years 3 years పట్టొచ్చు. ఈ మధ్యలో అభ్యంతరాలన్నీ తీసుకుంటారు. కోర్టు కూడా అదే ప్రామిస్ చేశారు. అండ్ ఎవరికి ఏ అభ్యంతరం ఉన్నా ఇప్పుడు భూ సర్వేలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అక్కడ చెప్తారు. అంతా అయిపోయినా కూడా మళ్ళీ గ్రామ సభ నిర్వహించి అక్కడ పెడతారు. చూసుకోవచ్చు, అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరిదన్నా ఒకటి భూమి రిజిస్ట్రేషన్ అయితే సంవత్సరం తర్వాత తిరిగి వస్తే ఫిజికల్గా ఉంటుందో లేదో ఒక భయం అయితే పేపర్ మీద ఎవరైనా డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే బర్డన్ వీళ్ళ మీద పడుతుంది. ఈలోగా పోయి ఒక ఇంజక్షన్ తెచ్చుకుంటే డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇంకా అయిపోయి ఓనర్ కోర్టుల చుట్టూ తిరుగుతాడు. అలాంటి వాటన్నిటికీ ఇది చేసేసి టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ టైటిలింగ్ ఆఫీసర్ RTO TRO ఏదో వస్తారు, ఒక అధికారి వస్తాడు, డిజిగ్నేట్ అధికారి, ఆయన దగ్గర తీసుకోవచ్చు డేటా. అలాగే కోర్టుకు పోతే ఆయనకు ఇన్ఫార్మ్ చేయాలంటే ఎందుకు చేయాలని మళ్ళీ దానికి వస్తున్నాం. అంటే నువ్వు కోర్టుకు పోయి కోర్టులో కేసు వేసుకుంటావు, ఇక్కడ తెలియదు, కొన్నోడు ఏం కావాలి? నిజంగా అదే కాదు, ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు మన తనఖా పెడితే అని అడుగుతాడు. ఇప్పుడు లేదా తనఖా పెడితే బ్యాంకులో నువ్వు తనఖా పెడితే అది ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫీస్లో ఎంట్రీ చేస్తారు. మళ్ళీ తనఖా ఇది అయిపోయినాక తీస్తారు మార్టిగేజ్ చేస్తే. ఇప్పుడు లేదా అది రిజిస్టర్ ఆఫీస్లో ఉందిగా. లేకపోతే ఏం చేయాలి? అరాచకం కాదు మొత్తం. దానికి ఎవడు ప్రొటెక్షన్ ఇస్తాడు? ఇప్పుడు నన్ను చట్టాలు ఈ గందరగోళంలో కొట్టుకుంటా పోతే దాని బదులు ఓ సింగిల్ పాయింట్ సొల్యూషన్ ఒకటి తీసుకొని దాని వైపు వ్యాపారం చేస్తా అంటే దానికి కరెక్షన్స్ చెప్పొచ్చు. కానీ నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదా దీనికి ఆల్టర్నేటివ్ ఇట్లా చేయొచ్చు అని చెప్పొచ్చు. బాధ్యత కలిగిన ప్రతిపక్షం అయితే అది చేయాలా, సోకాళ్ళు మేధావులు అనుకునే వాళ్ళు మీడియా అయితే అది చేయాలి. దీంట్లో ఈ ఇబ్బందులు ఉంటాయి. కానీ అల్టిమేట్ ఏది కావాలా? యజమానికి హక్కులు భంగం కలగకూడదు,
రేపు ఆయన దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి సులభంగా ఉండాలా. ఆ తర్వాత ఎవరున్న కొన్నవాడో ఆ ట్రాన్స్ఫర్ ఎవరైతే ఉన్నారో వారసత్వంగా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒకేసారి మ్యూటేషన్ కూడా అయిపోయి ఫైనల్ అయిపోవాలి. దాని తర్వాత ఆ స్థలం నీది గ్రౌండ్ మీద ఏముంటుందో అదే ఇక్కడ కనపడాలి. ఇంతే కదా ఎవరిదైన లక్ష్యం. మరి అది చేయడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో నీవేమైనా సలహాలు ఇవ్వచ్చు, కానీ అది కబ్జా చేయడానికి అంటే అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? దయచేసి ఎవ్వరూ ఇలాంటి ఇది వీళ్లకు ఖచ్చితంగా వీళ్ళ పవర్ తక్కువది కాదు, వైరస్ కంటే ఎక్కువ, కోవిడ్ వైరస్ కంటే ఎక్కువ వీళ్ళకి శక్తి ఉంది చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ కానీ, దాంట్లో డౌట్ లేదు. అందుకే నిజంగా ఏమీ లేని దాని నుంచి, ఒక అభూత కల్పన నుంచి, ఓ పచ్చి అబద్ధం నుంచి, ఒక ప్రోగ్రెసివ్ దాన్ని రిగ్రెసివ్ నెగిటివ్ దాంట్లో చూపిస్తూ ఓ పచ్చి అబద్ధం తీసుకొచ్చి అది కూడా 1000 ఎకరాలు కబ్జా చేయడానికి తీసుకొస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి మీద అలిగేషన్స్, వైల్డ్ అలిగేషన్స్ చేస్తూ బహుశా ఎక్కడా సభ్య సమాజంలో, అందులో నేను మోడర్న్ ఆధునికంలో ఎక్కడా జరగదు అనుకుంటా. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, దేశంలో కూడా ఎక్కడా జరగదు. ఇలాంటి వికృతమైన ఆలోచనలు ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన గ్యాంగ్కు మాత్రమే సాధ్యం అనేది మేము చెప్తాం. ఇందులో విజయం కాదు, వాళ్ళకు విజయం రాకూడదు. ఈ గందరగోళం చూస్తుంటే షాక్ తింటున్నాం. ఇప్పుడు ఇంతసేపు వాళ్ళాడిన ఒక అబద్ధానికి ఎక్స్ప్లెనేషన్ లాగా ఒక నిజాయితీ పరుడు, ఒక గూండానో, ఒక దౌర్జన్యకారుడో బురద చల్లితే దాని నుంచి బయటపడడానికి తాను ప్రయాసపడాల్సి వచ్చినట్టు ఉంది చూస్తుంటే, వైల్డ్ అలిగేషన్ చేస్తే. అలాంటి దాని మీద అసలు ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలా. దీంతోనే అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఏంది, ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి విషపూరుగు అనేది అర్థం చేసుకోవాలా. దీని మీద ఎన్నికల కమిషన్ రియాక్ట్ కావడం మంచిది. నిజంగా తెలియాలా, తెలిసి అది ఎవరు చేస్తున్నారో ఇవన్నీ బయటికి రావాలా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రభుత్వం ఒక వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే రకంగా చేసే ప్రచారం, అది దేశద్రోహం కంటే ఘోరం. దానికి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు ఆయన గ్యాంగ్ అందరూ కూడా. వాళ్ళందరూ నిజంగా కూడా దేశద్రోహుల కిందికి వస్తారు దీన్ని ఇలాగే కొనసాగిస్తే. అట్ ద సేమ్ టైం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా ప్రజలు చాలా మేలు జరుగుతుందని ఏపీ బీజేపీ నేతలు అంటా ఉన్నారు. మరోవైపు ఇది మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న పురంధేశ్వరి కావచ్చు, సీఎం రమేష్ అలా ఇలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు దాన్ని మీ ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇవన్నీ జనాన్ని అడ్రస్ చేసే బదులు కూటమిలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అది మొత్తం చంద్రబాబు నాయుడు మీద పెద్ద పెత్తనం చేయగలిగిన జాతీయ స్థాయిలో ఉన్నది బీజేపీ. వాళ్ళు అక్కడే 2 ముట్టికాయలు వేసి చంద్రబాబు నాయుడుకు ఏం మాట్లాడుతున్నాం అనగలిగితే బాగుంటుంది. లేదా చంద్రబాబు నేను మొన్న కూడా అడిగాను, ఈయన ఒకవేళ దీనికి బీజేపీ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటే అదన్నా చెప్పించాలా. లేదా మోడీ తీసుకొచ్చిన దీని ప్రకారము మరి దేశమంతా కూడా మోడీ ఏమన్నా కబ్జా చేస్తున్నారా ల్యాండ్ అనేది అదన్నా చెప్పాలా. లేదా నేను రాగానే రద్దు చేస్తానని కూటమి దీనికి విరుద్ధంగా టీడీపీ మేనిఫెస్టోలో కనపడినప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వం కానీ లేదా రాష్ట్ర అధ్యక్షురాలు కానీ ఆ నాయకత్వం కానీ చంద్రబాబు ప్రశ్నించాలా. ఇది మొన్న అడిగాము, మళ్లీ అడుగుతున్నా ఈరోజు కూడా.